సమీర్ అని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పిన తర్వాత ఆనంద్ భైరవి దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఒక చోట కూర్చొని ఉంటుంది. ఇకప్పుడు ఎంతగానో భయపడిపోయిన అనన్య సమీర దొరికిపోతే తను కూడా ఎక్కడ దొరికిపోతుందోనని భయపడి ఆనంద కాళ్ళు పట్టుకోవాలని అనుకుంటుంది. ఇక అలా ఆనంద కూర్చొని ఉండగా తన కాళ్ళు పట్టుకోవడానికి దగ్గరికి వెళ్తుంది. తర్వాత తనలో తాను తిరిగి ఆలోచించుకొని చచ్చా, నేను ఆనంద భైరవి కాళ్ళు పట్టుకోవడం ఏంటి, చచ్చినా సరే ఆ ఆనంద భైరవి కాళ్ళు నేను పట్టుకోలేను. ఏదో ఒకటి ఆలోచించి సమీరాని తప్పించడంతో పాటు నేను కూడా తప్పించుకుంటాను అని చెప్పి అనన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా చూస్తున్న ఆనంద భైరవి, ఈ క్షణం నీ మనసులో నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అనన్య. నా కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డావు, కానీ అంతలోనే ఇగో అడ్డొచ్చి మళ్ళీ ఏవో కొత్త ప్లాన్స్ చేయడం మొదలుపెట్టావు. నీ ప్లాన్స్ అన్నిటినీ నేను చిత్తుగా చేస్తాను కదా అని చెప్పి వెయిట్ అండ్ సీ అంటూ ఆనంద భైరవి అనుకుంటుంది. మరోపక్క శరణ్యకు వేసుకోవడానికి బట్టలు లేకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏమైంది చిన్నమ్మ గారు, ఏమైనా కావాలా అని చెప్పి రంగమ్మ అడుగుతూ ఉంటుంది. ఏం లేదు బామ్మగారు, నేను బట్టలు తెచ్చుకోలేదు, వచ్చేటప్పుడు తీసుకొచ్చుకోవడం మర్చిపోయానని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అయ్యో చిన్నమ్మ గారు, నేను కట్టుకునేలాంటి చీరలు మీరు కట్టుకోలేరు, ఇప్పుడు ఎలా, ఒక పని చేద్దాం, ఆనంద భైరవి అమ్మగారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను అంటూ రంగమ్మ ఆనంద భైరవికి ఫోన్ చేస్తుంది. అమ్మగారు చిన్నమ్మ గారికి కట్టుకోవడానికి బట్టలు లేవట, ఇబ్బంది పడుతున్నారు, నా చీరలు ఇద్దామంటే నేను కట్టుకునేలాంటివి చిన్నమ్మ గారు కట్టుకోరు కదా అని చెప్పి రంగమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద సరే రంగమ్మ, నేను ప్యాక్ చేసి ఉంచుతాను, నువ్వు వచ్చి తీసుకువెళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది. అలాగే అమ్మగారు, ఇప్పుడే వస్తాను అని చెప్పి రంగమ్మ ఆనంద ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా అనన్య చాటుగా ఉండి వింటుంది. రంగమ్మ, అసలు ఈ రంగమ్మ ఎవరై ఉంటారో, ఈ రంగమ్మతో ఆనంద భైరవి ఎందుకు ఫోన్లో మాట్లాడిందని చెప్పి చాటుగా ఉండి ఆనంద ఏం చేస్తుందా అని చెప్పి గమనిస్తూ ఉంటుంది. తను డైరెక్ట్గా శరణ్య గదిలోకి వెళ్ళి శరణ్య కబోర్డ్ ఓపెన్ చేసి ఒక బ్యాగ్లో బట్టలు పెట్టడం చూసిన అనన్య, ఇదేంటి ఈ ఆనంద శరణ్య బట్టలు ఎందుకు బ్యాగ్లో పెడుతుంది అంటే ఖచ్చితంగా శరణ్య ఎక్కడుందో ఈ ఆనందకి తెలిసి ఉంటుందా, తెలిసే నాటకాలు ఆడుతుందా అని చెప్పి అనన్య తిరిగి బయటకు వచ్చి ఆనంద రంగమ్మకు బట్టలు ఇస్తూ ఉండగా ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. ఇక రంగమ్మ ఆ బట్టలు తీసుకొని ఆటోలో తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. అసలు ఏం జరుగుతుందో ఎలాగైనా సరే తెలుసుకోవాలి అని చెప్పి ఆనంద లోపలికి వెళ్ళిపోగానే అనన్య కారులో బయటకు వెళ్తుంది. రంగమ్మని ఫాలో అవుతూ ఉంటుంది. ఆనంద, ఈరోజు నువ్వు ఏం నిజం దాస్తున్నావో ఖచ్చితంగా బయటపడుతుంది, ఆ నిజం వల్ల నీ పరువు పోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఆనంద, లీలావతి, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు వీళ్ళందరూ కూడా హాల్లో కూర్చొని శరణ్య గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆనంద, శరణ్య ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా ఎలా బోసిపోయిందో చూడు, త్వరగా ఆ సమీరతో పోలీసులు నిజం చెప్పించి శరణ్యని క్షేమంగా ఇంటికి తీసుకువస్తే బాగుండు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఆనంద మనసులో శరణ్య క్షేమంగానే ఉందక్క, కానీ నేను అనుకున్నది జరిగి అసలు దోషులకు శిక్ష పడే వరకు ఈ విషయం ఎవరికి చెప్పకూడదని అనుకున్నాను అని చెప్పి నన్ను క్షమించక్క, మిమ్మల్ని అందరినీ మోసం చేయక తప్పడం లేదు, నా కోడలికి న్యాయం జరగాలంటే ఇలా చేయక తప్పదు అని చెప్పి ఆనంద మనసులో అనుకుంటుంది. ఇక లీలావతి, అబ్బబ్బా తల బద్దలైపోతుంది, అనన్యను పిలిచి కాఫీ అడుగుతాను అని చెప్పి అమ్మ అనన్య అని చెప్పి చాలాసార్లు అనన్యని పిలుస్తూ ఉంటుంది. అనన్య ఎంతకి రాకపోవడంతో లీలావతి పని మనిషి జ్యోతిని పిలిచి, జ్యోతి ఏంటి అనన్యని ఎన్నిసార్లు పిలిచినా రావడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటే, అమ్మగారు అనన్య అమ్మగారు ఎక్కడికో బయటకు వెళ్ళారమ్మగారు, మీకేం కావాలో నాతో చెప్పండి, నేను తీసుకుని వస్తాను అని చెప్పి అంటూ ఉంటే, వెళ్ళి ఒక 4 కాఫీ తీసుకునిరా అని చెప్పి ఆనంద వాళ్ళకు కూడా కాఫీ తీసుకురమ్మని చెప్తుంది. అసలు ఇంత హడావిడిగా అనన్య ఎవరికి చెప్పకుండా
ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి లీలావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద ఈ అనన్యకు శరణ్యని నేను దాచిపెట్టిన విషయం కానీ ఏమైనా తెలిసిపోయి ఉంటుందా, ఒకవేళ రంగమ్మ ఇక్కడికి రావడం, రంగమ్మకి నేను శరణ్య బట్టల బ్యాగ్ ఇవ్వడం, ఇదంతా దొంగచాటుగా నక్కి ఎక్కడి నుండైనా అనన్య చూసి ఉంటుందా, ఎందుకైనా మంచిది నా జాగ్రత్తల్లో నేను ఉండాలని చెప్పి ఆనంద భైరవి అనుకుంటుంది. మరోపక్క రంగమ్మ బట్టలు తీసుకొని తన ఇంటికి వెళ్తుంది. ఇక అనన్య ఏం జరుగుతుందా అని చెప్పి కిటికీలో నుండి చూస్తూ ఉండగా రంగమ్మ చిన్నమ్మగారు అంటూ శరణ్యని పిలుస్తుంది. ఇదిగోండమ్మా మీ బట్టలు, వెళ్ళి స్నానం చేసి రండి అని చెప్పి అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ బామ్మగారు, నా కోసం ఇంత శ్రమ తీసుకున్నారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, అయ్యో అమ్మగారు ఇది చాలా చిన్న సాయం, ఇందులో ఏముంది, ఆనందమ్మగారు మాకు చేసిన సాయంతో పోలిస్తే ఇది పెద్ద సాయం ఏమీ కాదు అని చెప్పి రంగమ్మ అంటూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి అనన్య చూస్తూ ఉంటుంది. అమ్మ ఆనంద భైరవి, నువ్వు స్కెచ్ మామూలుగా వేయలేదు కదా, శరణ్యని ఎంతో తెలివిగా ఇక్కడ దాచిపెట్టి పోలీసుల ముందు సమీర ద్వారా నన్ను ఇరికించాలని బాగానే ప్లాన్ చేసావు. నీ ప్లాన్ని నేను ఎలా అట్టర్ ఫ్లాప్ అయ్యేలాగా చేస్తానో చూడు. పోలీసులకి నువ్వు శరణ్యని ఇక్కడ దాచిపెట్టావని ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అప్పుడు పోలీసుల ముందు నీ పరువు పోతుంది అని చెప్పి అనన్య అనుకుంటుంది. వెంటనే అనన్య పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఇక అక్కడున్న ఇన్స్పెక్టర్ గారు, మా చెల్లెల గురించి మీతో నేను ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి అనన్య అంటూ ఉంటే, ఇక అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారమ్మా అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. దాంతో అనన్య, మా అత్తయ్య గారు ఆనంద భైరవి గారి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి అనన్య అనగానే ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా సీరియస్ అవుతూ లేచి నిలబడతాడు. ఏంటమ్మా మీరు మాట్లాడేది, ముందేమో శరణ్య గారి భర్త దర్శన్ గారి మీద కంప్లైంట్ ఇస్తానని అన్నారు, తీరా చూస్తే దర్శన్ గారికి ఆ కేసుకి ఎటువంటి సంబంధం లేదని తేలింది. దర్శన్ గారిని మేము అనవసరంగా 3rd డిగ్రీ ఉపయోగించి మరీ నిజం కక్కించాలని ప్రయత్నించాము. మేము చేసిన తప్పుకి ఆనంద భైరవి గారు మా మీద చాలా సీరియస్ అయ్యారు. ఇప్పుడేమో ఆనంద భైరవి గారి మీదే అనుమానం కలుగుతుందని చెప్తున్నారు, అసలు ఏంటమ్మా మీరు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. దాంతో అనన్య ఏడుస్తున్నట్టుగా నటిస్తూ, నేను చెప్పేది నిజం ఇన్స్పెక్టర్ గారు, నా చెల్లెల్ని దాచిపెట్టింది మరెవరో కాదు, మా అత్తయ్య గారు ఆనంద భైరవి గారే. ఆవిడ దగ్గరే మా శరణ్య ఉంది. కానీ అత్తయ్య గారు సమీర మీద కంప్లైంట్ ఇచ్చి తనని అన్యాయంగా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. కావాలంటే మీరే నాతో రండి ఇన్స్పెక్టర్ గారు, మా చెల్లెల్ని నేను చూపిస్తాను అని చెప్పి అనన్య పోలీసులను వెంటేసుకొని రంగమ్మ ఇంటికి వస్తూ ఉంటుంది. మరోపక్క సమీర చేత పోలీసులు నిజం చెప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. సమీరని ఎన్నిసార్లు అడుగుతున్నా సరే నాకేమీ సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉండడంతో ఇక అప్పుడు అక్కడ ఉన్న లేడీ కానిస్టేబుల్ సమీర 2 చెంపలు కూడా వాయిస్తూ, మర్యాదగా నిజం చెప్పు, శరణ్య కిడ్నాప్ అవ్వడానికి నువ్వే కదా కారణం అని చెప్పి మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో సమీర, ప్లీజ్ నన్ను వదిలేయండి, నిజంగానే శరణ్య కిడ్నాప్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ఇలా అయితే నిజం ఎందుకు చెప్తావు, డోసు మరింత పెంచుతాము అని చెప్పి ఆ కానిస్టేబుల్ లాట్ ఇవ్వమని చెప్పి సమీరని చితక్కొడుతూ ఉంటుంది. మరో పక్క అనన్య పోలీసులను తీసుకొని రంగమ్మ ఇంటికి వెళ్తుంది. నా చెల్లెలు శరణ్యను మా అత్తయ్య గారు ఇక్కడే దాచిపెట్టారు, కావాలంటే వెళ్ళి వెతకండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. పోలీసులు అనన్య మాటలు విని లోపలికి వెళ్ళి మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు. ఇక అక్కడ రంగమ్మ పోలీసులతో, అయ్యా ఎవరయ్యా మీరు, ఎందుకు మా ఇంట్లో వెతుకుతున్నారు, ఎవరి కోసం అని చెప్పి అంటూ ఉంటుంది. ఏ ముసల్దానా, ఇక్కడ శరణ్యని మా అత్తయ్య దాచిపెట్టింది కదా, ఎక్కడ శరణ్య, ఇందాక నువ్వు మా ఇంటికి వచ్చి మా అత్తయ్య గారు ఇచ్చిన బట్టలు తీసుకొని ఇక్కడికి వచ్చావు కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో రంగమ్మ, అయ్యో ఏమంటున్నారమ్మా మీరు, నేను ఆనంద భైరవి అమ్మగారి ఇంటికి రావడం ఏంటి, ఎప్పటి నుండో ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను అని చెప్పి రంగమ్మ అంటూ ఉంటుంది.
ఇక పోలీసులు లోపలికి వెళ్ళి మొత్తం కూడా వెతికి బయటకు వస్తారు. సార్, ఇక్కడ ఎవరూ లేరు సార్ అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అదేంటి, ఇందాక నేను చూసినప్పుడు శరణ్య ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి అనన్య లోపలికి వెళ్ళి మొత్తం కూడా వెతికి వస్తుంది. ఇక శరణ్య ఎక్కడ లేకపోవడంతో అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ, సార్ ఇందాక నేను చూసినప్పుడు మా చెల్లెలు ఇక్కడే ఉంది సార్ అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆ ఇన్స్పెక్టర్, మరి మీ చెల్లెల్ని మీరు ఇక్కడే చూసి ఉంటే తనని మీతో పాటు ఇంటికి తీసుకురావాల్సింది పోయి ఇప్పటి వరకు ఏం చేస్తున్నారో, చెల్లెల మీద మీకున్న ప్రేమ చూసిన తర్వాత మీ మీద ఇంతకుముందు నాకు చాలా గౌరవం ఉండేది, కానీ ఇప్పుడు మీరు ఆ గౌరవాన్ని మొత్తం కూడా పోగొట్టుకున్నారు. మమ్మల్ని ఫూల్స్ చేస్తారా? లేని శరణ్య ఇక్కడ కనిపించిందంటూ ఆనంద భైరవి గారి మీద తప్పుడు కేసు పెట్టాలని చూస్తారా అని చెప్పి ఇన్స్పెక్టర్ అనన్య మీద మండిపడుతూ ఉంటారు. ఇక ఇంతలో ఇన్స్పెక్టర్కి ఫోన్ వస్తుంది. సార్, మేమిచ్చిన కోటింగ్కి సమీర నిజం చెప్పేసింది. సమీర మాత్రమే కాదు, సమీరతో కలిసి అనన్య కూడా శరణ్య కిడ్నాప్లో పాల్గొందంట. ఆ అనన్య మరెవరో కాదు, శరణ్య వాళ్ళ అక్కనే అని చెప్పి లేడీ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్పడంతో ఇకప్పుడు ఇన్స్పెక్టర్ అనన్య వైపు చూస్తూ, అయితే మీ అత్తయ్య గారు ఆనంద భైరవి గారే శరణ్యని దాచిపెట్టారన్నమాట అని చెప్పి అంటూ ఉంటారు. అవును సార్, మా అత్తయ్య గారు ఆనంద భైరవి గారే మా చెల్లెల్ని మాయం చేశారు అని చెప్పి ఎలాగైనా సరే మీరు తనని అరెస్ట్ చేయాలి అని అంటూ ఉంటే, సరే అలాగే అరెస్ట్ చేస్తాను అని చెప్పి కానిస్టేబుల్స్ ఈ అమ్మాయిని జీప్లో ఎక్కించండి, అరెస్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ గారు, మీరు అరెస్ట్ చేయాల్సింది మా చిన్నత్తయ్య గారిని, ఆవిడని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా శరణ్య ఎక్కడుందో దొరుకుతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇన్స్పెక్టర్, ఎవరిని కిడ్నాప్ చేశారో మాకు ఆల్రెడీ తెలిసిపోయింది, ఇక మీరు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు, పదండి స్టేషన్కి అంటూ అనన్యని పోలీసులు స్టేషన్కి తీసుకొని వెళ్తారు. అనన్య ప్లాన్ని ముందుగానే పసిగట్టిన ఆనంద శరణ్యని రంగమ్మ ఇంటి నుండి షిఫ్ట్ చేసి మరొక చోట దాచిపెడుతుంది. ఇక ఆనంద రంగమ్మకు ఫోన్ చేసి జరిగింది మొత్తం కూడా తెలుసుకొని, చాలా థ్యాంక్స్ రంగమ్మ, నా కోడల్ని మరి కొద్ది రోజుల పాటు అక్కడే సేఫ్గా ఉండనివ్వు, ఇప్పుడే అసలైన ఆట మొదలైంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ ఆనంద్కి ఫోన్ చేసి, మేడం, మీ పెద్ద కోడలు అనన్య గారు మీ మీదే కంప్లైంట్ ఇవ్వబోయారు, కానీ సమీరకి ఇచ్చిన కోటింగ్లో సమీర అనన్య పేరు చెప్పేసింది. శరణ్య గారి కిడ్నాప్ వెనకాల వాళ్ళిద్దరి హస్తం ఉందని తెలిసింది. దాంతో మేము అనన్యని అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు చెప్పడంతో ఆనంద లీలావతి వాళ్ళ ముందు ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ, ఏంటి సార్ మీరు అనేది, మా అనన్యను మీరు అరెస్ట్ చేయడం ఏంటి, సమీర అనన్యతో కలిసే శరణ్యని కిడ్నాప్ చేశానని చెప్పడం ఏంటి, మేము ఇప్పుడే స్టేషన్కి బయలుదేరి వస్తున్నామని చెప్పి ఆనంద, రోహిత్ మనం అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళాలి, పద రోహిత్, అనన్య హస్తం కూడా శరణ్య కిడ్నాప్ వెనుక ఉందట అని చెప్పి అంటూ ఉంటే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.